హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ ఏందో తెలుసుకున్నాం. ఫస్ట్ వీడియోలో, ఇది సెకండ్ వీడియోలో. ఆ వీడియోలో ప్లాను అప్రూవల్ తర్వాత మేస్త్రిని మాట్లాడుకొని వివరాలన్నీ మనం ఆ వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలానే పైన కనబడే ఐ బటన్లో మీకు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్కి వచ్చి ఉంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ సంబంధించిన డీటెయిల్స్, ప్లాన్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ అవన్నీ మన యొక్క ఛానల్లో చాలా చేసి ఉన్నాము. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ఏందనేవి మనం వీడియోస్ రూపంలో చేయడం జరిగింది. అలానే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్లు తెలియజేయండి. వాటికి అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడానికి ప్రతి సాటర్డే ప్రయత్నిస్తాము. ఒక వీడియో చేయడం జరుగుతుంది ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కార్ట్ వెబ్సైట్స్లో డైలీ 60 ఆర్ 50% ఆఫర్స్ వస్తుంటాయి అనమాట. అవి 1 డే ఆర్ 2 డేస్ లేదంటే 1 అవర్ 2 అవర్స్లో ఎక్స్పైర్ అయిపోతుంటాయి. అలాంటి ఆఫర్స్ వెంటనే మీకు నోటిఫికేషన్ కావాలంటే మన యొక్క చిన్న హోమ్ ఆఫర్స్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ ఇలాంటి ఆఫర్స్ వచ్చిన వెంటనే మీకు నోటిఫై అవుతుంటాయి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో. ఉదాహరణకు చూడండి, ఈ యొక్క ఏసీ 29,990 47% ఆఫ్‌లో వస్తుంది. 56,000 అనమాట యాక్చువల్‌గా ప్రైసు. 47% ఆఫర్‌లో ఉందనమాట. ఇలాంటి ఆఫర్స్ ఇలాంటివి చాలా వస్తుంటాయి. వెంటనే కావాలంటే మనకు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఆఫర్స్ డైలీ నోటిఫికేషన్‌లో వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సెకండ్ వీడియో కంటిన్యూషన్‌గా మనం తర్వాత ప్రొసీజర్ ఏందనేదంటే, మనం సైట్‌ని క్లీన్ చేసుకోవాలన్నమాట. మన సైటు ఏ విధంగా ఉందనేది చూసుకొని సైట్‌ని క్లీన్ చేసుకొని కన్స్ట్రక్షన్‌కి రెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఫస్ట్ మనం సైట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనకు వాటర్ రిసోర్స్ అనేది కావాలి. వాటర్ అదే విధంగా మెయిన్ బోర్ వేయడం జరుగుతుంది. లేదంటే మనకు మున్సిపాలిటీ కానీ, పంచాయతీ వాటర్ కానీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటే దాన్నైనా ఒక ట్యాంక్ అరేంజ్ చేసుకొని రోజు వాటర్ పెట్టుకొని చేసుకోవచ్చు. అది కానీ ఇబ్బంది లేదు. కాబట్టి ఏది మనకు అనుకూలంగా ఉంటుందో అది చేసుకోవడం బెటర్. మెయిన్ అయితే బోర్ అనేది ఇంకా బెటర్ అనమాట. ఫర్దర్గా మనకు ఎప్పటికి కానీ ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి వాటర్ రిసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బోర్ పాయింట్ అనేది మనం కన్స్ట్రక్షన్కి ముందరే దాన్ని అరేంజ్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. మార్కింగ్ చేసుకొని పెట్టుకోవడం అనేది ఒక మంచి పని అనమాట. నెక్స్ట్ వచ్చి అరేంజ్ షెల్టర్ ఫర్ సిమెంట్ అదర్ థింగ్స్ అనమాట. అంటే మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందర మన సిమెంట్ కానీ లేకపోతే మన ఇల్లు కట్టడానికి అవసరమైన కొన్ని వస్తువులు వాటిలన్నిటిని భద్రపరచుకోవడానికి ఖచ్చితంగా ఒక మంచి షెల్టర్ అనేది అవసరం. ఎందుకంటే ఇల్లు కడతాము, ప్రతిరోజు సిమెంట్ తెచ్చుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక లోడ్ సిమెంట్ తెచ్చుకొని ఒక షెల్టర్ ఏదైనా పెట్టుకోవడం అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక షెల్టర్ అనేది అరేంజ్ చేసుకొని ఒక వాచ్మెన్ పెట్టుకొని స్టీల్ కానీ అన్నీ ఒక పక్కన పెట్టుకోవడానికి ఒక షెల్టర్గా మనం ఒకటి పెట్టుకోవడం. స్టీల్ అంటే పెట్టడం కష్టం, కానీ సిమెంట్ కానీ మిగతా ఏమైనా వస్తువులు కానీ ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఒక షెల్టర్ అనేది ఉండడం చాలా అవసరం. కాబట్టి ఒక షెల్టర్ అరేంజ్ చేసుకోవడం ఒక పద్ధతి అనమాట. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఒక షెల్టర్ పెట్టుకొని సిమెంట్ని అలానే ఇతర ఏ వస్తువులైనా మనం డంప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రిపేర్ ఆల్ డ్రాయింగ్స్. అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మనం ఆల్ డ్రాయింగ్స్ అంటే ఆల్రెడీ ప్లాన్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంజనీర్ కాడికి వెళ్ళేసి సెంట్రల్ లైన్ డయాగ్రామ్ నుంచి స్ట్రక్చరల్ డయాగ్రామ్స్ అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకొని మనము వర్క్లోకి దిగడానికి రెడీగా ఉండాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రాయింగ్ అంటే పుట్టింగ్స్ వర్క్ అయినా డ్రాయింగ్స్ ప్రిపేర్ చేయించుకొని మనము పుట్టింగ్స్ ప్లింత్ బీమ్ వరకు డ్రాయింగ్ ప్రిపేర్ చేయించుకొని మనం కన్స్ట్రక్షన్ కాడ రెడీగా పెట్టుకొని ఉండాలన్నమాట ఆ డ్రాయింగ్స్ అన్ని. నెక్స్ట్ వచ్చి ఎస్టిమేట్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న అనుకున్న టైంకి మనం ఖచ్చితంగా స్టీల్ ఎంత అంటే ప్లింత్ బీమ్ దాకా మనం ఎంత మన కెపాసిటీని బట్టి మనం ఎంత తెచ్చుకోగలుగుతాం దాన్ని బట్టి స్టీల్ ప్లింత్ బీమ్ దాకా తెచ్చుకుందామా లేకపోతే లింట్ల్ బీమ్ దాకా తెచ్చుకుందాం అనే దాన్ని ఒకసారి మీ యొక్క ఉద్దేశంతో మీ కాడ ఉండే అమౌంట్తో స్టీల్ అనేది ఒకసారి తెచ్చుకోవడం, ప్లింత్ బీమ్ దాకా తెచ్చుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఒకసారిగా బెటర్ అనమాట. కాబట్టి స్టీల్ అనేది ప్రిపరేషన్ ఎస్టిమేట్ తెచ్చుకొని ఎంత కావాలనేది తెచ్చిపెట్టుకోవడం. నెక్స్ట్ శాండ్, సిమెంట్ రిక్వైర్మెంట్స్ ఏమేమి అవన్నీ మెయిన్ అవన్నీ మనం రెడీగా పెట్టుకొని మనం సైట్ కాడ స్థలం ఎక్కడుంది అనేది రెడీ చేసుకొని వాటిని డంప్ చేసుకోవడానికి మనం రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేమో మార్కింగ్. ఓకేనా,
మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇయన్నీ తర్వాత అయితే మనకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా గుంటలు త్రవ్వడం ప్రారంభమవుతుంది. కాబట్టి మార్కింగ్ చేసుకోవడానికి చుట్టుపక్కల దిమ్మలు కట్టుకొని మార్కింగ్ లైన్స్ కరెక్ట్‌గా చేసుకొని మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ ప్రొసీజర్‌లో మనం వీటిలన్నిటిని క్రమబద్ధీకరంగా చేసుకొని తర్వాత హౌస్ కట్టుకోవడానికి ముందుకు వెళ్తే నెక్స్ట్ వీడియోలో మార్కింగ్ తర్వాత పుట్టింగ్స్, డ్రాయింగ్స్ ఎలాగుంటాయి, మార్కింగ్ డ్రాయింగ్ ఎలాగుంటుంది, వాటిల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది గాని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగనే మీలో ఎవరైనా కన్‌స్ట్రక్ట్‌కి సంబంధించిన వాళ్ళు మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ బంధువుల్లో గాని, రిలేటివ్స్‌లో ఎవరైనా గాని ఉంటే వారికి మన యొక్క ఛానెల్‌ని పరిచయం చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా మా యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గాని ప్లాన్స్ గాని, ఎలివేషన్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ కావాలంటే కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.